श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం 60వ శ్లోకం. శ్రీ భగవానువాచ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. భగవాన్ శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అనే దానికి సమాధానం చెప్తూ ఆయన యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క గుణములను వర్ణిస్తూ ఈ విధంగా లోకంలో సంచరిస్తాడు, ఈ విధంగా జీవిస్తాడు, ఈ విధంగా ఇంటరాక్ట్ చేస్తాడు అని చెప్తున్నప్పుడు మనం 59వ శ్లోకం వరకు చూసిన విషయాలు ఏమిటంటే సుఖదుఖాలు, లాభ నష్టాలు, సిద్ధి అసిద్ధి ఇలాంటి ద్వంద్వములన్నిటిని కూడా సమముగా తీసుకొని దేని వలనను బాధపడకుండా చింతించకుండా ఆయా సమయంలో తగినట్లుగా తాను చేయవలసిన కర్తవ్యమును చేస్తుంటాడు అని చెప్పిన తర్వాత 59వ శ్లోకంలో మనకి ఏం చెప్పారంటే, ఒకవేళ సుఖదుఖాలను రాగద్వేషాలను అన్నిటినీ జయించినట్లుగా కామక్రోధాలను ఉన్నా కూడా మనిషి అతడి యొక్క మనస్సు లోపల వాసనా రూపంలో ఆ లింగరింగ్ టేస్ట్ అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. దాన్ని కూడా తొలగించుకోవాలి. అంతకుముందు ఏం చెప్పారంటే, తాబేలులాగా ఈతడు తన యొక్క ఇంద్రియములన్నిటిని కూడా అంతర్ముఖం చేసుకొని బయట విషయాలు అనుకూలంగా లేనప్పుడు వాటితో పోట్లాడకుండా, యుద్ధము చేయకుండా, అంటే స్ట్రగుల్ అవ్వకుండా తనను తాను అంతర్ముఖం అయిపోతాడు, ఇంట్రావర్టెడ్ అయిపోతాడు, ఇండిఫరెంట్గా ఉంటాడు అని ఆ తాబేలు ఉదాహరణ చెప్పిన తర్వాత చెప్పిన విషయం అలా ఉన్నప్పటికీ కూడా ఈ లోపల మనస్సులో లోక విషయముల మీద, చుట్టూ ఉండే వస్తువులు మనుషుల మీద ఇంతకుముందు ఏర్పడినటువంటి కొన్ని మంచి అనుభవాలు లేక సుఖ అనుభవములు, దుఃఖ అనుభవములు రెండింటినీ కూడా మెమరీలో మరలా గుర్తు చేసుకుంటూ వాటిని ఆస్వాదిస్తుంటాడు లేక ద్వేషిస్తూ ఉంటాడు. ఆ మనస్సులో మెమరీలో పాస్ట్ను గురించి చింతిస్తూ ఉండటం వలన ఈ మనిషి ప్రజెంట్ని తిరస్కారం చేస్తున్నాడు. ఈజ్ ఇన్సల్టింగ్ ద ప్రజెంట్. ముఖ్యముగా గడిచిపోయిన కాలం విషయాలలో రమిస్తుంటాడు. రమించడం అంటే దుఃఖపడుతూ అయినా ఉంటాడు లేక ఆస్వాదిస్తూనైనా ఉంటాడు. ఫ్యూచర్ని గురించి కూడా ఆలోచిస్తాడు. దాంతోపాటుగా కొంత భయపడుతుంటాడు, టెన్షన్ అవుతుంటాడు. కానీ ప్రజెంట్కి ముఖ్యత్వం ఇవ్వడు. సరే, అప్పుడు అలాంటి మనిషి ఆ హృదయంలో ఈ జ్ఞాని ముఖ్యంగా ఇతడు చాలా సాధన చేసి వచ్చినటువంటి వాడు. ఇప్పుడు అతడికి ఆ లోపల ఉన్నటువంటి ఆ వాసనా రూపమైనటువంటి రసం, అటాచ్మెంటో ఆస్వాదనమో లింగరింగ్ టేస్ట్ కూడా పోవాలి అంటే ఎలా సాధ్యపడుతుంది? ఎప్పుడైతే అతడు ఉన్నతమైన పారమార్థికమైన పరమును చూస్తాడో, పరమును అర్థం చేసుకుంటాడో,
ఈ పరమ వస్తువు అయినటువంటి ఆత్మ పరమాత్మాయే నా లక్ష్యము అని తన స్వరూపమే ఆత్మ అని ఇలా ఆ చింతనలో ఉంటూ దానికి ముఖ్యత్వం ప్రైమరీ ఇంపార్టెన్స్ని ఇస్తుంటాడో, ఈ సెకండరీ ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవన్నీ కూడా వాటంతటితో అవే తొలగిపోతాయి, ఆ రసం కూడా అప్పుడు తొలగిపోతుంది అని చెప్పి వర్ణించిన తర్వాత 60వ శ్లోకంలో మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఇంత ప్రయత్నం చేస్తున్నవాడైనప్పటికీ ఓ అర్జున, ఇతడు విపశ్చితుడంటే బాగా వివేకముండి బాగా సాధన చేయాలని ఆశపడుతూ ఉన్నటువంటి వాడే. కానీ ఏ క్షణంలో మరలా ఈ ఇంద్రియాలు అతన్ని కలవరపరిచి కృంగదీస్తాయో దిగజారేట్లు చేస్తాయో చెప్పలేమో. ఈ ఇంద్రియముల గురించి ఎప్పుడు చాలా ఎలర్ట్గానే ఉండాలి అని. ఒక ఊర్లో, చాలా ఊర్లలో మనకు ఆ రోజుల్లో రాత్రిపూట గుర్కాలు వస్తుంటారు. మనం నిద్రపోతుంటే తలుపు తట్టి మనల్ని మనం అని చెప్పేంత వరకు వెళ్ళడు, 2-3 సార్లు పిలుస్తాడు. కాపల రాత్రిపూట ఆ బజార్లో దొంగలు రాకుండా ఉండాలని. ఒక రాజ్యంలో పూర్వకాలంలో ఒకడు ఇట్లాగే రాత్రిపూట కావలికారుడుగా ఉండి కాపలా కాసేవాడుగా రాత్రిపూట అతడు సహజంగా ఏం చెప్తారంటే దొంగలు ఉన్నారు, దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది దండోరా వేస్తున్నట్లుగా అరుస్తుంటాడు 4 బజార్ల మధ్యలో. అది నిద్రపోయే వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం కాదు, ఇక్కడ ఎవరో మెలుకుతో ఉన్నాడు కాపలాదారుడుగా అని దొంగలుగా వచ్చేవాళ్ళు కూడా కొంచెం భయపడతారు. అలాగే నిద్రపోయే వాళ్ళు కూడా ఒక జాగ్రత్త కోసం చెప్తాడు. కానీ ఒక రాజ్యంలో ఒకసారి ఒకడు ఇట్లా రాత్రిపూట దండోరా వేస్తూ దొంగలున్నారని చెప్పడానికి ఒక సంస్కృతం శ్లోకాన్ని చదువుతూ చక్కటి అర్థం కూడినట్టు దాంతో చెప్తూ, దొంగలు శత్రువులు బయట లేరు, మన శరీరంలో మనలోనే 6 శత్రువులు ఉన్నారు, వీళ్ళు దేన్ని దొంగిలిస్తారు, మన లోపలే ఉన్నారంటే శత్రువులు. జ్ఞానరత్న అపహారాయ, జ్ఞానం అనే రత్నాన్ని ఈ అంతఃశత్రులు అరిషడ్వర్గాలు దొంగిలించేస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి రాత్రిపూట ఇలా దండోరా వేస్తూ అరిచేవాడు. ఆ రాజు ఎప్పుడో విన్నాడు, ఒకరోజు విని, ఏంటి ఎవరు ఇట్లా చెప్పరే, సహజంగా ఇతడు సంస్కృతం చెప్తున్నాడు, దానికి ఏదో అర్థం ఉండుంటుంది. అర్థం రాజుకు అర్థమైంది. అప్పుడు ఇతడు సాధారణ మనుషుడు కాదే అని ఒకరోజు అతన్ని కలిసి ఎంక్వైరీ చేయాలని విచారిస్తే, అతడు ఒక మహాజ్ఞాని, మహాపురుషుడు, ఏదో మారువేషంలో ఇలా పొట్టకొట్టి కోసమో ఏదైనా దానికోసమో ఎవరికీ తెలియకుండా ఇలా కాపలాదారుడుగా అక్కడ పనిచేస్తున్నాడు. చూసారా, జ్ఞానరత్నమును దొంగిలించేస్తాయి ఈ లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. సరే, అది గుర్తు చేసి చెప్పిన తర్వాత ప్రసభం మనః హరంతి. అసలు యాక్చువల్గా మనస్సు బుద్ధి చాలా ప్రకాశముతోటి ఏదో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను, యోగ సాధన చేస్తున్నాను అన్నప్పటికీ కూడా అట్లాంటి మనసును కూడా వివేక జ్ఞానంతో కూడి ఉన్న దాన్ని కూడా అవి కలవరపరిచేస్తాయి, కృంగదీసేస్తాయి, దిగజారెట్లు చేస్తాయి అని చెప్పిన తర్వాత 61వ శ్లోకంలో ఈరోజు భగవంతుడు ఏం చెప్పబోతున్నాడంటే, కాబట్టి ఇప్పుడు దీనికి బాగా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి మరి? అక్కడ ముందు శ్లోకంలో పరం దృష్ట్వా అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ పరమును గురించే మరలా ఇక్కడ గుర్తు చేస్తూ, కాబట్టి అర్జున తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ మధ్యలో ఒక 2 శ్లోకాలలో 59, 60లో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే పదాన్ని భగవంతుడు అక్కడ చెప్పలేదు.
అంతకుముందు శ్లోకాలన్నిటిలో ఎవరైతే ఇట్లా ఉంటాడో, ఈ రకమైన జ్ఞానంతో కూడి ఉంటాడో, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతడు స్థిత ప్రజ్ఞస్య తదోచ్యతే అని చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి వాడికి ఈతడి జ్ఞానం జ్ఞాన ప్రతిష్టంలో ప్రజ్ఞను ప్రకర్షణైన జ్ఞానంతో కూడి ఉన్నాడని చెప్పగలం. అందుకని జ్ఞానం స్థిర జ్ఞానం, ప్రజ్ఞ స్థిర ప్రజ్ఞ కావాలి. అంటే విన్నదానిని ఇప్పుడు ఇక్కడ భగవంతుడు మనకు అప్పుడు అది ఎట్లా వస్తుంది, ప్రజ్ఞను స్థిర ప్రజ్ఞ చేసుకునేది ఎట్లా అనేటువంటిది ఇక్కడ చెప్పలేదు. ఇప్పుడు 4వ అధ్యాయానికి అట్లా వెళ్ళినప్పుడు చెప్తాడు. ఇక్కడే గుర్తు చేస్తాను ఎలా వస్తుందా. అది ఎలా వస్తుందంటే, ప్రజ్ఞ అనేటువంటిది మొదట అసలు విషయం ఏది ఏమిటి, శాస్త్ర విహితమైన విషయాలేమిటి, అవిహితమైన విషయాలేమిటి అని చెప్పి శాస్త్రం చెప్పేది వినాలి కదా. అప్పుడు వినటానికి మనకు మొదట ఆ ప్రజ్ఞ ఒకటి ఏర్పడాలి. మంచి ప్రజ్ఞ, ఏదో ప్రజ్ఞ కాదు. సత్యమును గురించిన విషయాలు మన చెవుల్లో పడాలంటే మొదట గురువు దగ్గరికి వెళ్ళాలి. అందుకని అది చెప్తాడు 4వ అధ్యాయం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని చెప్పబోతున్నాడు. అక్కడ మనం ఇక్కడే గుర్తు చేసుకోవాలి, గురువును ఆశ్రయించకుండా ఈ స్థిర జ్ఞానములో ఉన్న ఒక జీవన్ముక్తుడైన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన ఒక లివింగ్ మాస్టర్ తోటి నువ్వు జీవిస్తూ ఆయన సన్నిహితంలో జీవిస్తూ ఆయన చేసే ఉపదేశాలను, శాస్త్ర వివరాలను వినకపోతే రాదు, వినాలి. అలా విని నువ్వు నీ ప్రజ్ఞను స్థిర ప్రజ్ఞము చేసుకోవాలి. దానికి కావలసినదంతా గురువుగారు చెప్తారు. సరే, ఇప్పుడు ఈ 61వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవంతుడు? కాబట్టి అర్జున, మొదట సర్వాణి తాని, పైన చెప్పిన ఆ ఇంద్రియాలు అన్నీ ఏవేవైతే ఉన్నాయో, అంటే తాబేల్ని గురించి ఇప్పుడు చెప్పాం కదా, 6 ముఖ్యమైనవి, 5 జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు 6, అన్నిటిని కూడా బాగా నియంత్రించి సంయమం అంటే నియంత్రణం చేయడం. దానికి మరొక పేరు దమః. యోగ యమ నియమాలు చెప్పేటప్పుడు దమః, శమ దమాది షట్క సంపత్తి అని చెప్తాం లేక కదా. ఆ దమః అంటే ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియముల నిగ్రహం. కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహాన్ని మొదట మనిషి ప్రాక్టీస్ చేయాలి. ఎవరు చేయగలడు? ఇది నాకు అవసరము, ఇది చేయకపోతే నాకు నష్టమని తెలుసుకొని అర్థం చేసుకున్నవాడు యుక్తః, అటువంటి యుక్తుడు. అప్పుడు ఇంద్రియ నిగ్రహం అంటే సెన్సరీ మాస్టరీ అంటారు. అర్థమైందా? అప్పుడు ఇక్కడ అసలు విషయం భగవాన్ ఏం చెప్పబోతున్నాడు ఈ 61వ శ్లోకంలో నుంచి ఇంకా ఇప్పుడు రాబోయే శ్లోకాలలో, ఈ జ్ఞానమును, ప్రజ్ఞను నేను ఎట్లా స్థిర ప్రజ్ఞ చేసుకోవడం అంటే ఏంటంటే, ఎట్లా ఎసిమిలేట్ చేసుకోవాలి. తిన్నానండి భోజనం, తిన్న అన్నం లోపల అరగాలి కదా, అరిగిన తర్వాత అది ఎసిమిలేట్ అవ్వాలి కదా, సరిగ్గా అరగకపోతే ఎసిమిలేట్ అవ్వదు కదా, అది ఎసిమిలేట్ కాకపోతే ఎనర్జీ రాదే. అలాగప్పుడు విన్నాను, చాలా వింటుంటాను, అప్పుడప్పుడు వింటుంటాను, కొంచెం వింటుంటాను, అక్కడ వింటుంటాను. కానీ విన్నది నీకు ఏదైనా అర్థమైందా, జీర్ణమైందా, ఉపయోగపడిందా? ఎసిమిలేట్ చేసుకోవడం, దాన్ని మనం ప్రజ్ఞను స్థిర ప్రజ్ఞముగా మార్చుకునడం అంటే ఏంటంటే, ఎమోషనల్ ఇండిపెండెన్సీని డిస్కవర్ చేసుకోవడం. అది ఫ్రీడమ్. అందుకని లాస్ట్ క్లాసులో 2 క్లాసుల ముందు చెప్పాను కదా, మన పర్సనాలిటీలో ఇంటలెక్చువల్ పర్సనాలిటీ సరిగ్గా ఉపయోగించుకోవాలి. బుద్ధి ఉన్నది కానీ అందరు బుద్ధిమంతులు కాదని చెప్పాను కదా. అప్పుడు
ప్రజ్ఞ అంటే బుద్ధిని సరిగ్గా ఉపయోగించుకోవటం. అందుకని జ్ఞానం మామూలు ఏదైనా లోకంలో అన్నీ ఏదోటి తెలుసుకోవడం జ్ఞానమే కదండి. కానీ ప్రజ్ఞ అనే పదం ప్రకర్షణీయ జ్ఞానం, ఏది నీకు ఉత్తమమైన ఉన్నతమైన భావాలను విషయాన్ని నీకు తెలిసేట్లుగా నీకు అనుభవానికి తెచ్చేట్లుగా చేస్తుందో అటువంటిది ప్రజ్ఞ. ఇప్పుడు ఆ ప్రజ్ఞ స్థిరమైన ప్రజ్ఞ కావటం అంటే ఏమిటి అంటే ఎసిమ్యులేట్ చేసుకోవటం విషయాన్ని, విన్నదాన్ని. ఇది ఎవరి గురించో చెప్పట్లేదు కదా, నా గురించి చెప్తున్నాడు భగవంతుడు. అప్పుడు నేను నాకు అప్లై చేసుకోవాలి. ప్రతి మాట ప్రతి ఇన్స్ట్రక్షను నా కొరకు అనేది సబ్జెక్టుగా తీసుకున్నప్పుడు ఎసిమ్యులేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు దీన్ని ఏమంటారంటే వేదాంత భాషలో చెప్పాలంటే నిధిధ్యాసనము. ధ్యాస అంటే యావగేషన్ అని చెప్పాలి. వాడికి ధ్యాస అంతా అమ్మాయి మీదే ఉంది, వాడి ధ్యాస అంతా, ఆయన ధ్యాస అంతా డబ్బుల మీదేనండి. కొంతమందికి వాడికి ఎప్పుడు ధ్యాస తిండి మీదని అంటాం కదా. ధ్యాస అంటే అటెన్షన్, ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ అట్లా. అప్పుడు ఆ ధ్యాస విశేషమైన ధ్యాస ఉండాలి. నిధి ధ్యాస, నిధి అంటే నిధి డబ్బులు కదా, నిధి చాలా నిధి ఉంటుంది. సొమ్ములు, డబ్బులు, ఆస్తి అంత నిధే కదా. అక్కడ ఆ గుళ్ళో తవ్వితే చాలా నిధి దొరికింది, లంకె బిందెలు దొరికినాయి అంటారు కదా, నిధి. ఏదైతే నిజమైన ప్రాస్పరిటీ, రిచ్నెస్, అది ఏమిటది? మంచి గుణాలు, సాత్విక గుణము, భక్తి భావము, ఇవన్నీ ఉన్నాయి కదా, ధర్మము, ఇవన్నీ నిధి మనుషుడికి. అప్పుడు ఆ ధ్యాస నిధిధ్యాసనం, ఆ ధ్యాస అంతా కూడా ఉన్నతమైన దాని మీద ఉండేట్లుగా. అంటే ఎప్పుడు నాట్ ఫర్గెటింగ్ ద టీచింగ్. ఇది మెడిటేషన్ అని కాదండి. నిధిధ్యాసనం అంటే మెడిటేషన్ కాదు. ఇక్కడ జ్ఞాపకం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటూనే దాన్ని అప్లై చేస్తూ ఉండటమే నిధిధ్యాసనం. విన్నదాన్ని చూసారా? నిశ్చయేన ధ్యాస, నిశ్చయేన అధిధ్యాస, నిధిధ్యాస. అందుకని అది అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ 3 మెథడ్స్ని మనకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు భగవంతుడు. ఒకటేమిటంటే ఈ శ్లోకంలో ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, ఇంద్రియములు నిగ్రహం చాలా అవసరము. వాటిని అలా లూజ్గా వదిలేసేయకూడదు. అవి కోరుకున్నవన్నీ అవి. నిజంగా చెప్తే చూడండి, కళ్ళు కానీ కళ్ళకి రూపాలు చూపిస్తుంది, కానీ ఏ రూపం మంచిది, ఏ రంగు మంచిదని కన్నా చెప్తున్నదే. మంచివి చూపిస్తుంది, చెడ్డవి చూస్తుంది కన్నుకి ఆ భేదం లేదు. మంచి చెడు అనే భేదం కన్నుకు లేదు, కానీ మనస్సు తెలుసుకోవాలి. అలాగే ముక్కు అన్ని రకాల వాసనలోనే అది తెలుసుకుంటుంది, దానికి పక్షపాత బుద్ధి లేదు. చూడండి, అన్ని ఇంద్రియాలంతే. చెవులు ఎవరైనా వాగుతున్నారు, తిడుతున్నారంటే అవి వింటుంది, ఎవరైనా పొగుడుతున్నారు మంచి అంటే అది వింటుంది. పక్క ఇంట్లో ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటే అవి వినపడుతుంటాయి. నేను ఇక్కడ దేవుడి పాటలు పెట్టుకున్నాను, అది వినపడుతుంటుంది. అన్నిటినీ పక్షపాత బుద్ధి లేదు. అన్ని ఇంద్రియాలు అంతే. అప్పుడు ఇంద్రియాలకు రాగద్వేషము లేదు, ఇంద్రియములకంటూ అటాచ్మెంట్ లేదు. కానీ ఆ ఇంద్రియముల చేత లోపలికి పంపించబడిన ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునేటువంటి ఆ మైండ్ అనే సెంటర్ ఉంది చూసారా, అది అక్కడ ఇది నాకు ఇష్టమైనది, ఇది నాకు ఇష్టం లేనిది, ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు, రాగము ద్వేషము, లైక్స్ అండ్ డిస్లైక్స్ అక్కడ వ్యక్తమవుతున్నాయి.
సరే ఆ మనస్సు కూడా ఏదైనా అట్లాగే ఒకసారి లైక్ చేస్తున్న దాన్ని అట్లా జీవితాంతం లైక్ చేస్తున్నదా? లేదు. చూడండి అక్కడ మళ్ళీ మార్పులే. కాబట్టి నిజంగా అబ్జర్వ్ చేసి చూస్తే ఎవరికీ దేని మీద అటాచ్మెంట్ లేదండి. ఈ అటాచ్మెంట్ ఉన్నదని అనుకో అనుకుండే ఆ భ్రమ ఉంది చూసారా? తత్కాలమునకు అటాచ్మెంట్ అని ఇట్లా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అటాచ్మెంట్ మారుతూనే ఉంటుంది. అందువలన నువ్వు నిజంగా గమనించి చూస్తే అటాచ్మెంట్ అనేటువంటిది నిజము కాదు. అటాచ్మెంట్ ఈజ్ అన్ ఇల్యూషన్. దేని మీద అటాచ్మెంట్ ఉండడానికి ఆస్కారం లేదు. నువ్వు విచారణ ఇలా చేసి చూశావంటే. కానీ మనం ఇంత లోతుగా విచారించము, శాస్త్రం వినము. అందువలన పైన అటాచ్మెంట్ చెప్పు. చిన్నప్పటి నుంచి నీకు ఎన్నిటి మీద మొదట అటాచ్మెంట్ ఉన్నది, ఆ తర్వాత అవన్నీ వదిలేసావా లేదా? ఆ తర్వాత కూడా పెద్ద అయిన తర్వాత కూడా, ముసలితనం వచ్చిన తర్వాత కూడా, పెళ్ళి అయిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత మొదట ఎంత అటాచ్మెంట్ ఉంటుంది. కుటుంబం, భార్య, పిల్లలంటే ఆ తర్వాత కొంచెం కొంచెం అవి వదిలేసి మరొక దాని మీదకి వెళుతున్నదా లేదా? కొన్నిసార్లు పొసెషన్ల మీద, కొన్నిసార్లు రిలేషన్స్ మీద అవి కూడా మారుతూనే ఉంటాయి. అందుకని అటాచ్మెంట్ అనేది శాశ్వతంగా లేనే లేదు ఎక్కడ. కానీ దాన్ని మనం అర్థం చేసుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన తత్కాలికమైనటువంటి అటాచ్మెంట్లో పడిపోయి నన్ను నేను మర్చిపోయి నా బుద్ధి చెడిపోయి అది చెడు మార్గంలో ఉండి కష్టాలు పెడుతుంది. ఆ విషయాన్ని వివరిస్తాడు ఇప్పుడు 62లో నుంచి భగవంతుడు. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం? మొదట ఇంద్రియముల నిగ్రహం మొదటి పాయింట్. ఇంద్రియము నిగ్రహించడం అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ సప్రెస్ చేయటం కాదండి, అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇంద్రియాలన్నిటిని నిగ్రహించి అట్లా కట్టేసి పెట్టాలి ఎప్పుడు, ఏమీ ఇంకా అనుభవించకుండా, అట్లా చెప్పలేదు. ఇంతకుముందే మాట్లాడాం. అనుభవించవచ్చు, శాస్త్రం అనుమతిస్తున్నది. కానీ లెజిటిమేట్ అండ్ మోడరేట్ అని చెప్పాం కదా, మర్చిపోకూడదు. సరే, అప్పుడు నేను నిజంగా ఇదేంటి సప్రెస్ చేయటమా? చాలామంది అట్లా సప్రెస్ చేయకూడదు, నీకు అనిపించినవన్నీ, నీకు అనుకున్నవన్నీ అనుభవిస్తుండు అని చెప్తారు. అట్లా అనిపించినవన్నీ, అనుకున్నవన్నీ అనుభవిస్తూ ఉంటే నువ్వు నాశనం అయిపోతావు. అప్పుడు మీకు సప్రెషన్ కాదు, దీన్ని మాస్టరీ అంటారు. అణచటం కాదు, జయించటం. ఏమిటి డిఫరెన్సు? అణచటం, సప్రెస్ చేయడం అంటే ఎవరో ఇంపోజ్ చేసినటువంటి నా మీద డిసిప్లైన్. ఇంపోజ్డ్ డినయల్కి పేరు సప్రెషన్ అండి. ఇంపోజ్ చేశారు ఎవరో. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు మన మీద ఇంపోజ్ చేస్తున్నాడు. అందువలన కష్టంగా ఉంటుంది ఫాలో చేయాలంటే. ఎప్పుడెప్పుడు వైలేట్ చేసి పోదామా, నా అవసరానికి నాకు తగినట్లుగానే మనుషులు అందరూ అట్లా చేస్తుంటారు, మెజారిటీ. కానీ నేనే సెల్ఫ్ డినయల్, ఇంపోజ్డ్ కాదు, సెల్ఫ్ డినయల్. నేనుగానే నా మీద ఇంపోజ్ చేసుకున్నటువంటి, సెల్ఫ్ ఇంపోజ్డ్ అని చెప్పాలి, డినయల్. దానికి పేరు మాస్టరీ. అట్లా ఉన్నామంటే చాలా వరకు జీవితంలో ప్రశ్నలన్నీ, సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి రెండోది ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో, యుక్తః ఆసీత. యుక్తః అంటే ఈ సమాహితుడు, ఈ జాగరూకుడైనటువంటి, అంతర్ముఖమైనటువంటి ఈతడు ఆసీత. ఆసీత అంటే హీ హాస్, దీని అందే నిలిచి ఉండుట. ఆసీత అంటే యాక్చువల్గా ఆసీనం అంటే ఆసనం అంటాం కదా, కూర్చోవడం అంటే లిటరల్లీ కాదు, ఫిజికల్గా కాదు. దేని యందు తన యొక్క బుద్ధి నిలిచి ఉంటుంది ఈ యుక్తుడికి. ఈ విధంగా అతను ఈ షుడ్ రిమైన్ ఆసీత, షుడ్ రిమైన్, అదిలో ఉండాలి. దేని మీద? నిజంగా చెప్పండి, ఎప్పుడు యుక్త ఆసీత సర్వాణీంద్రియాణి సంయమ్య మత్పరః.
చాలా ముఖ్యమైన పదం. నా యందు అని భగవంతుడు కృష్ణుడు చెప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే అతడు నాకు శరణాగతుడై అతడి మనస్సులో నేనే ఇంకా ఉన్నతమైన పరమమైనటువంటి సుప్రీం గోల్గా ఉంటాను. మత్పరః అంటే నన్నే సుప్రీం గోలుగా పెట్టుకొని ఉన్నవాడు. ఏమిటి దీనికి అర్థం? దీనికి శంకరాచార్యులు వారు రాస్తారు చక్కగా. ఇది మహావాక్య ఉపదేశం అండి. మహావాక్య ఉపదేశం తత్వమసి అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నారు దీంట్లో. శంకరాచార్యులు వారు ఏం రాస్తున్నారు? అహం వాసుదేవః ప్రత్యగాత్మా పరః యస్య సహ మత్పరః. నేను ఇక్కడ అహం అనేటువంటిది మత్, వాసుదేవుడను, సర్వప్రత్యగాత్మా పరః అందరి యందు వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉనికి రూపం, ఎరుక ఉనికిగా ఉన్న ఆ ఆత్మను నేను. ఎవరు అది గుర్తించి యస్య పరః ఎవరు అది గుర్తిస్తాడు ఈ పరమమైనటువంటి అదే ఇక్కడ వాసుదేవుడు అంటే ఇప్పుడు చూడండి ఇండైరెక్ట్ మీకు అర్థమైంది ఈ వాక్యం. అహం వాసుదేవః సర్వప్రత్యగాత్మ. వాసుదేవుడు వేరు కాదు. చూడండి శ్రీకృష్ణుడే వాసుదేవుడే భగవంతుడే చెప్తున్నాడు ఒక శరీరంలో ఉండి మనకు. నీ యందు ఆత్మగా నువ్వు నేనని ఏదైతే అనుకుంటున్నావో అది నేనే. అది నేను అంటే ఏంటి? ఒకే ఆత్మ. అది పరముగా అనుకోని గుర్తించిన వాడు అతడు మత్పరుడు. అంటే మహావాక్యాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని తన సొంతము చేసుకున్నాడో, ఇంకా అర్థం చెప్పాలంటే మత్పరః నా అన్యః. నేను అతడి కంటే వేరు కాదు అని. అతడి కంటే న అన్యః అహం, న అన్యః అహం తస్మాదితి ఆసీత ఇది అర్థః. నేను అతడు అనుకుంటున్నాడే, అతడి కంటే నేను వేరు కాదు, నేను అతడి కంటే వేరు కాదని తెలుసుకోవడం అంటే ఏంటంటే అర్థం? నువ్వు నేను ఒకటేనే కదా. చూడండి ఇది వినరు, అర్థం చేసుకోరు. మనకు ఎంతసేపటి దేవుణ్ణి వేరుగా పెట్టి ఆయన్ని ఏదో వేరు అనుకుంటుంటాం. ఎంతకాలం వరకైతే మనము ఈశ్వరుని కూడా వేరుగా, రెండో వాడుగా, రెండో వస్తువుగా తలుచుకుంటూ ఆ యొక్క అట్లాంటి జ్ఞానంలో ఉన్నామంటే అది పూర్ణ జ్ఞానం కాదు. అది దుఃఖమును పోగొట్టదు, సంసారాన్ని తొలగించదు, మోహాన్ని పోగొట్టదు. అర్థమైందా మీకు? చూడండి ఎంత చక్కగా రాశారు శంకరాచార్యులు వారు. మహావాక్యమే కదా. నువ్వు నేను ఒకటే, నేనే అతడు, అతడే నేనని ఎవరైతే తన బుద్ధిలో తెలుసుకుంటాడో, చూసారు ఏకమేవాద్వితీయం, అద్వైతం వచ్చేసింది కదా, డిఫరెన్స్ లేదు. ఆ విధంగా అర్థం చేసుకొని ఉన్నవాడు మత్పరః ఆసీత. ఆసీత అంటే ఇది అర్థమని శంకరులు రాస్తున్నారు. అప్పుడు అతడు వశేహి యస్య ఇంద్రియాణి. ఈ విధంగా ఇంద్రియములను నిగ్రహించి, మనస్సును నిగ్రహించి, బుద్ధిలో చక్కటి ఇలాంటి ప్రజ్ఞను స్థిరము చేసుకుని ఎవరైతే ఉంటాడో అతడు యొక్క జ్ఞానం ప్రతిష్ఠిత. ఆ ప్రజ్ఞ స్థిర ప్రజ్ఞ అయిపోయినది. అటువంటి వాడిని జ్ఞాని అంటాం అని చెప్పిన తర్వాత రెండు విషయాలు, మా ఇంద్రియ మనో నిగ్రహాలు, దాని చక్కగా అర్థం, దానికి బుద్ధిని సరి అయిన విధంగా దానికి కావలసిన ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. అది ఎట్లాంటి జ్ఞానం? అద్వైత జ్ఞానంగా మారాలి. అది అద్వైత జ్ఞానం అంటే ఒకటి తప్ప మరొకటి రెండోదనేది లేదు. ఏకమేవ అద్వితీయం నేహ నైహ నానా అస్తి కించన. వేరే ఇక్కడ రెండోదనేది ఏమీ లేదు. చూసారు?
ఆ రెండోదనేది ఏది లేదనే భావన మనకు ఆ నిద్రలో కలుగుట చేతనే కదా నిద్రలో ఏర్పడినంత పూర్ణత్వం, సుఖం, ఆనందం మరి ఏ లోక విషయంతోటి నువ్వు సంపర్కం పెట్టుకున్నప్పుడు నీకు వస్తున్నదా? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, అడగాలి మనల్ని. ఎందుకంటే నిద్ర నా అనుభవం. ఈ భగవద్గీత విన్నావా వినలేదా అని కాదు. ఇది మరి ఇట్లాంటి అనలైజ్ చేయాలంటే నువ్వు భగవద్గీతకి రావాలి. రోజు నిద్రపోతున్నా 8 గంటలు 10 గంటలు నిద్రపోతాడు, ఇంకా కూడా పడతాడు. మరి ఎవరు వాళ్ళు ఏంటి జరుగుతున్నది ఆ నిద్రలో? నేను ఉన్నానా లేదా అక్కడ? నేను ఉన్నాను కాబట్టి నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకేమీ తెలియదు, నాకు ఏ బాధలు బాధారబందీలు లేవు, శోకమోహ భయ దుఃఖాలు ఏమీ లేవు. ఒక్కటి అనే దాంట్లో లయమైపోయింది. ఎవరు? మనస్సు లయమైపోయింది అక్కడ. కానీ నిద్రలో ఏర్పడేటువంటి ఆ ఏక అనుభవం, అందుకని నిద్ర అందరికి ఒకటే అనుభవం. నిద్రని గురించి ఎవ్వరు వేరువేరుగా మాట్లాడలేరు. కళల గురించి చెప్పచ్చు. నీకేం కళ వచ్చింది రాత్రి? నాకు ఈ కళ వచ్చింది. నీకు అదే వచ్చిందా అనొచ్చు. కానీ నిద్ర గురించి ఎవరేం చెప్పలేరు. ఎందుకంటే అక్కడ ఏమీ రెండోది లేదు, డిఫరెన్స్ లేదు. నాన్ డిఫరెన్షియల్ స్టేట్. అది ఇక్కడ మెలుగుతో ఉన్నప్పుడు జ్ఞానము చేత దాన్ని నేను పూర్తిగా గ్రహించి గుర్తించానంటే మనందరం జ్ఞానులమే. ఒకే జ్ఞానం ఇది. అక్కడ అందరూ మీరు నేను అనేది లేదు. ఈ డిఫరెన్సెస్ అన్నీ శారీరకంగా మానసికంగా చూసేవే. సరే, అట్లా చేసిన తర్వాత ఇతడు మరలా ఇంక తర్వాత ఏం చేయాలి? ఆ మూడో పాయింట్ ఏమిటంటే 62, 63 శ్లోకాలలో 2 కలిపి చదవాలి. ఎందుకంటే ఒక 8 స్టెప్పులుగా భగవంతుడు అసలు మూడోది ఏంటంటే థాట్ డిసిప్లిన్. నీ యొక్క వృత్తులు ఉన్నాయి చూసావు, మనసులో వచ్చే ఆలోచనలు నువ్వు వాటిని కల్టివేట్ చేయాలి, డిసిప్లిన్ చేయాలి, ఛానలైజ్ చేయాలి. అది చేయకపోయినావంటే నువ్వు పతనమైపోతావు. ఎట్లా పతనం అయిపోతున్నాడు మనిషి అంటే భగవంతుడు ఒక 8 స్టెప్పులు చెప్తున్నాడు. 8వ స్టెప్ ఎట్లా ఒకరి తర్వాత ఒకటి కింద దిగజారి పడిపోతాడు అని. చాలా ముఖ్యమైన శ్లోకాలు, కంఠస్థం చేస్తే చాలా మంచిది. సో వృత్తి నిగ్రహం, సో మూడో పాయింట్ అది ఈ శ్లోకాల్లో వస్తున్నది. థాట్ డిసిప్లిన్ అంటాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి, ఆ ఒకటి అక్కడ బేసిక్ ఎర్రర్ ఫస్ట్. దాని వలన కంప్లీట్ డౌన్ఫాల్. ప్రణశ్యతి, పడిపోతాడు, దిగజారిపోతాడు, అధపాతాళానికి వెళ్ళిపోతాడు. అంటే ఏమిటి? మనిషి జన్మ దొరికి కూడా, భారతదేశంలో పుట్టి కూడా, భగవద్గీతలు ఇంట్లో పుస్తకాలు పెట్టుకొని కూడా, చెప్పేవాళ్ళు ఇంతమంది ఉంటే కూడా వినకుండా జీవితాన్ని, మనుష్య శరీరం జన్మను నిస్సార్థకం చేసుకుంటున్నాడు. అది పతనం అంటే ఇక్కడ. చూసారా? ఇది ఒక్కొక్క స్టెప్ని నిదానంగా మనం చూడాలి. ఇది చాలా గంభీరమైన విషయం. ఎవ్వరూ మనం చింతించం, చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఏమిటది? ఒక నిచ్చెన ఉందండి, 8 స్టెప్పులు ఉన్న నిచ్చెన. లేక మన ఇంట్లోనే ఇంకా ఎన్నో కూడా స్టెప్పులు ఉండొచ్చు. ఉదాహరణలు ఇస్తున్నాను. మొదట 1, 2. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషి జన్మ దొరకటమే మనం నిచ్చెన పైకెక్కి వచ్చామని అర్థం. ఎందుకంటే మనుష్య జన్మ దొరకకపోతే సత్సంగానికి ఎట్లా వస్తావు?
ఎలా జ్ఞానాన్ని పొందగలవు? ఎలా నీ పుణ్యపాపాలను నువ్వు కడిగేసుకోగలవు? ఎలా నీ యొక్క కర్మ బంధమునంతా తొలగించుకోగలవు? జంతువు చేయలేదు కదా అది. అందువలన నువ్వు ఆల్రెడీ ఒక నిచ్చెనెక్కి పై మెట్టులో ఉన్నావు, మనుష్యుడిగా ఉన్నావు. ఇప్పుడు మనుష్య జన్మ అంటే అంత ముఖ్యం. అందుకనే శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్పేటప్పుడు ఇవి జరిగినాయి అంటే ఈ 3 లోకంలో అది చాలా ఆశ్చర్యం, వండర్మెంట్ ఆఫ్ ది వండర్స్ అని చెప్తూ ఆయన అక్కడ మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం అతి దుర్లభం, వెరీ రేర్. అది ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం లభ్యతే. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఒకడికి దైవానుగ్రహేతుకం. ఏంటవి? మనుషుడిగా పుట్టడం, ఆ తర్వాత మోక్షము కోసం ఆశపడటం, ఆ తర్వాత ఆ మోక్షమును పొందుటకు గురువుని ఆశ్రయించటం, ఆ గురువు శాస్త్ర జ్ఞాన బోధను చేసే గురువై ఉంటే ఇంకా అది. ఈ 3 జరిగితే అతి దుర్లభం, వెరీ 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 రేర్. చూసారా? అందువలన ఎక్కున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక కారణం చాలా కాలు జారి పడ్డాడనుకోండి, ఆ నిచ్చెన పైన ఉన్నవాడు టక 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 కింద పడిపోతాడు. ఇది చెప్తే ఒకేసారి పడడు కదండి. మధ్యలో పడేటప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి మెట్టుని పట్టుకోవచ్చు చేతితోటి, అది పట్టుకోలేక వేళ్లాడుతూ లేక మరలా ఇంకో మెట్టుకు జారాడు, అట్లా నిదానంగా జారి పడతాడా? స్టెప్ బై స్టెప్, స్లో మోషన్లో. అట్లా కాదు. అక్కడ కాలు స్లిప్ అయిందంటే ఇంకా కిందే ఉంటాడు. కాలు స్లిప్ అయిందంటే ఇంకా పట్టుకోవడానికి ఏమీ లేదు, ఇది కిందకు పడిపోతాడు. కానీ ఈ ఉదాహరణలో అట్లా పడము మనుషుడు. ఈ ప్రణశ్యత అంటే ఒక్కొక్క స్టెప్పుగా పడిపోతాడు. దీనికి ఉదాహరణ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పైన మేడ మీద మెట్టు మీద నా చేతిలో బంతి పట్టుకుని నిలబడి ఉన్నాను. దాన్ని అట్లా చూస్తున్నప్పుడు బంతి నా చేతిలో నుంచి జారి పడిపోయింది. జారి పడ్డదంటే అక్కడి నుంచి మొదటి మెట్టు మీద పడిందండి. ఆ తర్వాత ఇంకా అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, గబగబ వెళ్తుంది. ఆ వెళ్ళేటప్పుడు అది ఒక మెట్టు, తర్వాత 2వ మెట్టు, తర్వాత 3వ మెట్టు అని అట్లా ఉండదు. కొన్నిసార్లు కిందకి రాగ వేగం ఎన్ని మెట్లు ఉంటాయో దానికి తగినట్లుగా ఆ వేగం పెరిగి ఒక్కొక్కసారి 2-3 మెట్లు దాటి కూడా వెళుతుంటుంది. మొత్తానికి దాని వేగం పెరుగుతుంది. కిందకి పడిపోగా ఒక్కొక్క మెట్టు తర్వాత వేగం పెరిగిపోయి ఆ తర్వాత అట్లా కింద వరకు వచ్చేసి పరిగెట్టిపోతుంది కదా. అదేవిధంగా ఎప్పుడైతే మన మనస్సు అనే బంతి బుద్ధి అనే చేతుల్లో నుంచి జారి కింద పడిందో, అంటే కంట్రోల్ లేకుండా ఉన్నదో, అప్పుడు అక్కడ ఒక్కొక్క స్టెప్ అది కింద పడుతుంది. ఎట్లా పడుతుంది? మనస్సు ఏంటండి, బుద్ధి చేతిలో ఉండడం ఏంటి? మనస్సుని బంతి అంటారు. భగవంతుడు చెప్పిన ఈ మాటలు వింటే అర్థమవుతుంది. ఏమిటి చెప్తున్నాడు భగవంతుడు? పుంసః, ఈ మనుష్యుడు మంచివాడే మనుషుడిగా పుట్టాడు. ఏదో కొంచెం ధర్మం అంటాడు, కొంచెం సాధనలు చేస్తాడు. నేను బాగా ఐఎమ్ ఏ రిలీజియస్ పర్సన్ అంటాడు, ఐఎమ్ గాడ్ ఫియర్డ్ పర్సన్ అంటాడు. కొంచెం ధర్మం అనుసరిస్తున్నాడు. కానీ అక్కడ నుంచి ధర్మం అనుసరించి అవన్నీ చేసి బ్రహ్మం కోసం ప్రయత్నం చేస్తావా? వస్తాడా? ఇంట్రెస్ట్ ఉందంటే రాడు. చాలా రేరు. సరే, సాధారణ మనుషులందరూ కూడా మామూలుగా తీసుకుందాం. లోకంలో అందరూ కూడా ఏమిటి వాళ్ళు ఇంత లోకంలో ఈ విషయాలలో అట్లా అంతగా చిక్కుకుపోతారు, అంతగా నాటుకుపోతారు, అంతగా ఎప్పుడో కొంచెమైనా చెవు ఇచ్చి ఈ సత్సంగాన్ని విందామని రారు.
ఎందుకు ఇంకా ఇంకా అధర్మాలు చేస్తారు, ఎందుకు తప్పులు చేస్తారు, క్రైమ్స్ చేస్తుంటారు, కుటుంబంలో వాళ్ళ మధ్యలోనే అందరికి దుఃఖపడుతుంటారు, ఒకళ్ళకొకళ్ళు దుఃఖము కష్టాలు ఇవన్నీ ఏమిటంటే మొదటి స్టెప్ 1 ధ్యాయత. మొదట చింతించుట చేత. ఇంద్రియము ఏదైనా సరే కళ్ళు ఒక వస్తువుని చూసిన తర్వాత దాన్ని గురించి చింతిస్తుంది. మనసుకి వెళ్ళింది కదా ఇన్ఫర్మేషన్, ఇది మంచిదా చెడ్డదా, బాగుందా బాగలేదని అక్కడ ఏదో కొంచెం ఎనాలిసిస్కి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది లోపలికి, అక్కడ స్కానింగ్ జరుగుతుంటుంది. అది మొదటి స్టెప్. పుంసః ధ్యాయత విషయాన్. ఎప్పుడైతే ఈ మనుషుడు తన 5 జ్ఞానేంద్రియముల చేత తాను ఇంటరాక్ట్ చేసినప్పుడు లోకంలో అవన్నీ ఇన్ఫర్మేషన్లు వస్తాయి. కళ్ళు రూపరంగులను చూస్తాయి, చెవులు శబ్దాలను వింటుంటాయి. శబ్దాది విశేషాన్, ఆయా ఇంద్రియముల యొక్క విషయములైనటువంటి వాటి విషయాలను విశేషములను ఆలోచయత అవన్నీ అట్లా ఇంకా ఆలోచిస్తుంటాయి. మనసుకి వెళ్ళిన తర్వాత థింకింగ్ ప్రాసెస్ అవుతుంది. అప్పుడు దాంతో అక్కడ నిలుస్తుందా, అది ఆ మొదటి స్టెప్లో అక్కడ నిలుస్తుందా లేదు. తర్వాత ఏమవుతుంది ఇంకా దాని మీద ఇప్పుడు మీకు ఉదాహరణలు చెప్పాలి అర్థమవటానికి. విండో షాపింగ్ అని అట్లా వెళుతూ ఉంటే చూస్తుంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, చాలా షాపులు ఉంటాయి. అప్పుడు లేక విషయం అంటే కళ్ళకు టీవీలోని అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం కదా, ఆ అడ్వర్టైజ్మెంటు రోజుకి అనేక సార్లు వేస్తాడు. అది మనకి ఇష్టమున్నా లేకపోయినా కూడా మొదట చూస్తుంటాం. కొంచెంసేపు సరే అది అడ్వర్టైజ్మెంట్ జరగని అని చెప్పి ఏదో పని చేస్తుంటాం, మళ్ళీ సీరియల్ స్టార్ట్ అవ్వలేదని. కానీ ఆ మ్యూజిక్, ఆ డైలాగులు అవన్నీ చెవిలో పడుతున్నాయి. అలా అనేక సార్లు వినంగా నీకు ఇష్టం లేకపోయినా కూడా కొద్ది రోజుల తర్వాత క్రమముగా మనం ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో మాటలన్నీ మన మనసులో రికార్డ్ అయినాయి, తెలియకుండా మనమే ట్యూన్ పాడేస్తాం. దానికి ఒక మ్యూజిక్ ఉంటుంది కదా. ఈవెన్ పిల్లలు కూడా అది వరుసగా చూస్తున్నారంటే చాలా చక్కగా పట్టేస్తారు. ఈవెన్ 1 సంవత్సరం ఉండే పసిపిల్ల కూడా అక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటే ఇక్కడ చక్కగా డాన్స్ చేస్తుంది. దానికి తెలుసు ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తే ఈ డాన్స్ చేయాలి, ఇట్లా మ్యూజిక్ ఇట్లా ఉంటుందని. ఎందుకంటే ఎగైన్ విన్నది కదా. ఓకే, ధ్యాయత మరలా అంటే రిపిటేషన్. దాన్నే మరలా లోపలికి పంపిస్తుంటే, ఎక్స్పోజ్ అవుతుంటే అది లోపల రిజిస్టర్ చేసుకుంటుంటుంది, సేవ్ చేస్తుంది. ధ్యాయత చింతయత అని అర్థం ఇక్కడ. అంటే రిపీటెడ్లీ దాన్ని థింక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందట. సో పిల్లల ఎగ్జాంపుల్ చెప్పాను, పెద్దవాళ్ళు టీవీ ఎగ్జాంపుల్ అన్నీ అంతే. ఈ అడ్వర్టైజ్మెంట్లు లేక విండో షాపింగ్ అని చెప్పాను. లేక ఎక్కడో నేను బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను, నా పక్కన ఉన్న ఆవిడో ఆయనో ఏదో కొత్త రకమైనటువంటి డిజైన్ ఉన్న చక్కటి శారీ కట్టుకుంది ఆవిడ. మనకు ఒకసారి మనసులో ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, అట్లాంటి శారీ చాలా బాగుంది, డిజైన్ కొత్తగా ఉంది, నా దగ్గర లేదేది అని ఒక్కొక్కసారి మనసులో ఎక్కడ కొన్నారు, ఏ షాప్లో అని అడుగుదామని అనిపిస్తుంది. కొంతమంది అడిగేస్తారు, కొంతమంది అడిగితే బాగుండదు, ఎవరో తెలియని వాళ్ళ దగ్గర బస్ స్టాపులు అని చెప్పి లోపల ఇట్లా డైలాగ్ వెళుతుంటుంది. అడిగి తెలుసుకుంటే మంచిదేమో, సరే చూద్దాం, నేనే వెతుకుతా అని చెప్పి ఇంకా అది చూసి 10 సార్లు అది చూడంగానే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు కూడా మరలా ఆవిడే అదే చీరతో వచ్చిందంటే, లేకపోతే 2 రోజుల తర్వాత అయినా మళ్ళీ చూస్తే, ఇలా చూడంగా దాని మీద తర్వాత ఏమవుతుంది, ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అది బాగుంది, అది నేను కూడా కొనుక్కుంటే ఉంటే బాగుంటుంది అని. ఇలాగే ఆ అడ్వర్టైజ్మెంట్లు చూసేవన్నీ కానీ
మనం సరే ఏంటి అవన్నీ నేనుగా చూడనండి టీవీ అవన్నీ కూడా అంటే కూడా రోడ్డు మీద అట్లా వెళుతున్నప్పుడు పెద్ద పెద్ద బోర్డులు, హైవేలు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బోర్డులు, ఆ బంగారపు కొట్లు గురించి జాయలుక్కాస్ అంటాడు, వేరేదో అంటాడు, కుమరన్స్ అంటారు, సర్వన్ అని అంటాడు. ఆంధ్రాలో తెలుగులో ఏమేమి ఉన్నాయో ఇంకా చాలా పెద్ద పెద్ద ఆ బంగారపు నగలు చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు, పెద్ద బోర్డులు, అందమైన అమ్మాయి, పెళ్ళి కొడుకు అన్నీ అవి చూస్తూనే ఉంటే ఆ డిజైన్ మీద మనసు వెళ్తుంది. ఆటోమేటిక్గా మన మనస్సు ఆ బోర్డు మీద వెళుతుంది. ట్రావెల్ చేస్తున్నా, డ్రైవింగ్ చేస్తున్నా కూడా. గమనించారా? ఇదేదో ఎగ్జాజరేషన్ చేసి చెప్పట్లేదు. 5500 సంవత్సరాలకు ముందు కృష్ణుడు భగవంతుడు భగవద్గీతలో చెప్పిందే. ఎందుకంటే మనుషులు వాళ్ళే, మనస్సు అదే. మనం ఏదో కాలం మారింది, అది మారింది అంటాం. సత్యము మారదు, ప్రకృతి మారదు. మనము ప్రకృతిలో ఉంటూనే సత్యమును మర్చిపోతున్నాం. సత్యమును తెలుసుకొని ప్రకృతితో ఉంటే నిన్ను ప్రకృతి ఏమి చెయ్యదు. అదే ఈ ప్రయత్నమంతా, సాధనంతా ఏమిటంటే ప్రకృతిలో ఉంటూనే ప్రకృతి గుణాలు, వాటికి నువ్వు బానిసడువు కాకుండా ఆ గుణములను నువ్వు దాటి రావాలి, గుణాతీతుడు అవ్వాలని చెప్తాడు 13వ అధ్యాయంలో భగవంతుడు గుణత్రయ విభాగ యోగంలో. అర్థమైందా? ఎందుకండి ఇంత చెప్తారు, ఇప్పుడు ఏమైంది, నాకు బాగానే ఉన్నాను కదా అనుకుంటుంటాం. ఎక్కడ బాగున్నావు అడిగి చూడు నీ హృదయాన్ని నువ్వు. నీకు ఎన్ని గొడవలు ఉన్నాయో మనస్సులో, ఎన్ని విషయాలకు నువ్వు బానిసుడు అయి ఉన్నావో, ఎన్నిటి మీద ఆశ ఉన్నదో, ఎన్నిటి మీద ద్వేషం ఉన్నదో, ఒక్కొక్క మనిషికి ఎన్నెన్ని రోగాల చేత భయం ఉన్నదో, ఫ్యూచర్ మీద భయం ఉన్నదో. ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయండి. అలవాటు పడిపోయింది, ఉంటున్నాయని యూ విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ లోపల మనసులో ఒక మూలలో నేను వీటిలోంచి బయటపడాలి, ఇవన్నీ పోతే బాగుంటుందని ఆశపడతావా లేదా? అందరికీ నాకు ఏ దుఃఖము రాకూడదు, నాకు ఏ కష్టము రాకూడదు అనే కదా ఆశ. అవునా కాదా? అందరికీ అదే ఆశ ఉంది. కానీ అది సాధించావా, నీకు దొరికిందా అని ప్రశ్నిస్తే లేదండి. మరి అందుకని కూర్చొని విను, భగవద్గీత విను, నీకు దొరుకుతుంది, నువ్వు సాధించగలవు. అర్థమైందా? ఈ ఉదాహరణలను చెప్తే ఇట్లా విషయాలను ఏదైనా కానీ, ఒక పాట వినంగా ఆ ట్యూను, అదే మ్యూజిక్, ఏదైనా టచ్ కానీ, రుచి, ఒకసారి తిన్నామంటే ఆ రుచి లోపల రిజిస్టర్ అయిపోయిందా, మళ్ళీ అదే. కొంతమంది ఒక హోటల్ కోసం అయితే 10 కిలోమీటర్లైనా సరే ట్రావెల్ చేసి ఆ హోటల్లో తినాలి, అక్కడ బాగుంటుందని చెప్పి అదే అనుకుంటుంటాడు. అది దొరకపోతే ఆ హోటల్ అట్లాంటిది లేకపోతే కొంచెం అప్సెట్ అవుతాడు. ఈ బ్రాండ్దే కావాలి, ఇదే కావాలని అట్లా ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఆ హోటల్కి వెళ్ళి తినకపోతే చచ్చిపోతావా ఏంటి? కానీ ఇంకా చెప్పాలంటే కొంతమంది ఈ హోటల్లో భోంచేస్తారండి. ఈ పాన్ బిడా వేసుకుంటారు కిళ్ళీ కోసం, 5 కిలోమీటర్ల దూరం వెళ్తాడు ఎంత ఓపికతోటి. ఎందుకంటే అక్కడ బిడా కిళ్ళీ బాగుంటుందిట. చూసారా? ఎప్పుడో ఒకసారి వేసుకుంటే దాని మీద మనస్సు అట్లాగే అది బాగుంది, అది బాగుంది, అది బాగుందని. లేకపోతే ఎవరో చెప్పారు, అక్కడికి వెళ్ళి నువ్వు ఎప్పుడైనా తిన్నావా దోశ? అక్కడికి వెళ్ళి ఆ హోటల్లో చూసావా, అబ్బా సూపర్ అంటాడు, దానికోసం పోతాడు. ఇంకా మనసు నెక్స్ట్ టైం కూడా అదే అదే అంటుంటుంది. ఈ విధంగా 1, 2, 3 మీరు ఎన్నో జీవితంలో అందరికీ మేము ఈ ఉదాహరణ మీరు తీసుకోండి. కొంతమందికి నగల మీద, కొంతమందికి వస్త్రముల మీద, కొంతమందికి వస్తువుల మీద, కొంతమందికి మనుష్యుల మీద, స్త్రీకి పురుషుడి మీద, పురుషుడికి స్త్రీ మీద. ఇది కాన్స్టెంట్ థింకింగ్ వలన ఇట్లా. కాబట్టి ధ్యాయతః విషయాన్ పుంసః, పదే పదే ఇట్లా చింతించుట చేత
సంగః తేషు ఉపజాయతే. రెండో స్టెప్కి వచ్చాం. రెండో స్టెప్, దాని మీద ఇంకా అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. అటాచ్మెంట్ అంటే ఏమంటే మనసులో ఏదైతే మరలా అదే వస్తూ మనస్సుని తొలుస్తుంటుందో. దీంట్లో రెండు తీసుకోవాలండి మనం. పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా తీసుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి ఎవరిని నాకు నచ్చని వాడో నచ్చనిదో అంటే అది వస్తున్నదంటే మనం భయపడిపోతాం. ఆ మనిషి మళ్ళీ మన ఇంటికి రాకూడదు, నా ముందు కనపడకూడదు, అట్లా అని కొన్నిటిని ద్వేషిస్తాం. అప్పుడు ఆ మనిషి మన మనసులో ఉన్నాడు. నువ్వు లైక్ చేస్తున్నప్పుడు ఆ మనిషి మనసులో ఉన్నాడు. రెండు నీ మనస్సుని అవి లూట్ చేస్తున్నాయా లేవా? నీ మనసును తొలుస్తున్నాయా లేవా? ఏది వద్దు మంచిది కాదంటావో దాని గురించి చింతిస్తూ దూరంగా ఉండాలంటావు. ఏది కావాలి బాగుంది మంచిదంటే దానికి దగ్గరగా ఉండాలంటావు. దగ్గరగా ఉండాలని బాధపడుతున్నాను, దూరం పోవాలని బాధపడుతున్నాను. బాధపడేది బాధ అంటే ఇక్కడ ఆశపడేది. దూరంగా పోవాలని ఆశపడుతున్నాను, అది కూడా ఆశే కదా. దగ్గరగా ఉండాలి నాకు బాగా అని ఆశపడుతున్నాను, అది ఆశపడ్డావంటే నువ్వు కింద పడ్డావని అర్థం. కింద పడ్డావు ఎందుకంటే నిన్ను అది సుఖంగా ఉండనివ్వదు. అందుకనే కోరికలే అన్ని దుఃఖములకు కారణము. కానీ మరి కోరికే లేకుండా ఉండాలని చెప్పలే, అర్థం చేసుకో బాగా. కోరిక నీ డామినేట్ చేస్తున్నదా? దానికి నువ్వు బానిసుడు అవుతున్నావా లేదా? నువ్వు బాసుగా ఉన్నావా, బానిసుడుగా ఉన్నావా? చింతించి చూడాలి. అప్పుడు రెండో స్టెప్ ఏమైంది? ఆసక్తి ప్రీతి విషయేషు ఉపజాయతే. ఆయా విషయాలు, వస్తువులు, మనుషులు, వాటి మీద బాగా విషయేషు ఏమవుతుంది? సంగ అంటే ఏ ఫ్యాన్సీ వే ఆఫ్ ఇమాజినేషన్ ఓన్లీ. అదేంటి? ఒకడికేమో టీ నచ్చిందంటాడు, ఇంకోటికేమో కాఫీ నచ్చిందంటాడు. రెండు పనికిరానివే. ఏమిటి? వాట్ ఈస్ ద లాజిక్? తెలీదు. ఐ లైక్ ఇట్ ద టీ, ఐ లైక్ దట్. ఒకడికేమో మసాలా దోశ కావాలంటాడు, మరొకడు మామూలు దోశ అంటాడు, డబుల్ రోస్ట్ అంటాడు. ఇవన్నీ ఫ్యాన్సీ థింకింగ్, అలవాటు చేసినవి, నాలుకకు రుచికి అలవాటు చేసినవి. అదేవిధంగా ఏదైనా సరే. కాబట్టి చూసారా, దీన్ని ఏమంటారంటే ఏ ఫ్యాన్సీ థింకింగ్, ఫ్యాంటసీ ఆర్ ఫ్యాన్సీ థింకింగ్. లాజిక్ లేదు. చిన్నపిల్లలు చాలామంది చూడండి, వాడు ఎప్పుడు పొటాటోనే లైక్ చేస్తానంటాడు. పొటాటో చేయమంటాడు రోజు. ఆ తర్వాత పాలు తాగురా అంటే నాకు పాలు ఇష్టం ఉండదు, ఐ హేట్ ద మిల్క్ అంటాడు. భుజాలు వేరెత్తు. ఈ ఫారిన్ పిల్లల యొక్క అలవాటు. కొంచెం కాన్వెంట్లు కొంచెం అట్లా హైఫైగా ఉన్నారంటే హైఫై. అందుకని మిల్క్ ఐ హేట్ ఇట్. సరే, నాకు పడదు, నాకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా, నేను మిల్క్ని ద్వేషిస్తానంటాడేంటి? ఈ పదం చెప్పి వాడికి జీవితంలో చాలా వాటి మీద ఐ హేట్ ఇట్ తప్పు. అది అబ్రాడ్లో పిల్లలు ఇట్లా అంటుంటారు. మొహాన్లో ఎక్స్ప్రెషను, భుజాలు లేపుతావు. వాట్? ఏది లాజిక్ ఏంటి? ఏమీ లేదు. అదొకటి అలవాటు అయిపోయింది అంతే. మనస్సు దానికి అటాచ్మెంట్ అయిపోయింది. చూసారా? అట్లా ప్రతి మనిషి అనేక విషయాల మీద విషయేషు ఉపజాయతే. సరే, 2 స్టెప్పులు అయినాయా? ఆ తర్వాత అది అట్లా నిలిచిపోతుంది అంతటితోటి? కాదు. ఇప్పుడు ఆ సంగము చేత, సంగం అంటే ఏంటి? లోపల ఫ్యాన్సీ థింకింగ్ ఏర్పడింది. కాన్స్టెంట్ అదే మళ్ళీ అనుకోవటం. ధ్యాయతో విషయాన్ పుంసః సంఘ ఉపజాయతే. వచ్చేసింది. సంఘం ఏర్పడిన తర్వాత ఏమవుతుంది? కామః సంజాయతే. ఆ ప్రీతి చేత, సంగము చేత డిజైర్ బలపడుతుంది. చూడండి, కోరికకి
అది కోరికగా మారటానికి ఎక్కడ ఆర్జన్? ఊరికినట్లా చూశాను అంతే. రెండోసారి చూశాను, మూడోసారి చూశాను, ఇంకా లోపల అటాచ్మెంట్ వచ్చేసింది. అటాచ్మెంట్ తర్వాత అది నాకు కావాలి, అది నేను పొందాలి, అది నేను అనుభవించాలి. చూసారా? అప్పుడు కామః డిజైర్ పుడుతుంది. తృష్ణ డిజైర్. ఏంటది డిజైరు? నాకు కావాలి అనే డిజైరు, లేక నాకు వద్దు అనేది కూడా డిజైరే. వద్దు అనేది కూడా డిజైరేనండి, అర్థం చేసుకోండి బాగా. అప్పుడు తృష్ణ కామః ఉపపద్యతే. సరే, కామం డిజైర్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ లోపల దాని వేడి ఇంటెన్సిటీ పెరుగుతుంది. అది ఇప్పుడు నేను ఎట్లా పొందేది, ఏం చేయాలి, ఎలా దొరుకుతుంది? మళ్ళీ అదే ఎగ్జాంపుల్కి వస్తాను. అదే కొత్త మోడల్ ఒక డిజైన్ కారు చూశాను. ఓకే, ఆ కారు ఎంత అవుతుంది, ఎట్లా? ఇప్పుడు అది కూడా నాకుంటే ఆ కారు బాగుండేదే. నేను సరే ఎంక్వైరీ చేద్దాం, అడుగుదాం, ఏదైనా లోన్ ఇస్తారా, ఎట్లా దాన్ని పొందేది అని చెప్పి ఇంక దాన్ని 10 రకాలుగా 100 రకాలుగా విచారిస్తాడు, ఆరాలు తీస్తాడు, ఏమి చేయాలి, ఎట్లా అని, డబ్బులు ఉన్నాయా అని చూసుకుంటాడు, లేకపోతే లోనా ఏమిటి, ఇది ఉంటే బాగుంది, లేటెస్ట్ మోడల్. ఏమైనా కానీ ఆ దుస్తులు, చీరలు చూడండి, బట్టలు, అవి 10 సార్లు అట్లా చూశానంటే ఇంకా వెళుతూ షాప్లో దాన్ని సరే లోపలికి వెళ్ళి షాప్లో అడిగి చూద్దాం, ఇక్కడ రేటు పెట్టలే, మరి ఏదైనా డిస్కౌంట్ అన్నాడే కానీ ఎంతని చెప్పలే అని చెప్పి లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. చేసినప్పుడు డిస్కౌంట్ ఉందండి అంటాడు. అనగానే ఇంకా కొంచెం ఆశ బాగా బలం, తప్పనకుండా కొనాలి. రేటు చెప్పిన తర్వాత పర్వాలేదు కానీ ఇప్పుడు వెంటనే పర్సులో అంత డబ్బులు లేవు, చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పేసి ఇంకా ఆ కోరిక బలమైపోయింది ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇంకా వచ్చి మళ్ళీ ఇంటికి దాన్ని ఆలోచిస్తూ దాన్ని ఎట్లా కొనేది, రేపు వెళ్ళి మళ్ళీ డబ్బులు అన్నీ తీసుకొని అన్నీ ప్రయత్నం. ఈ కోరిక అలా వచ్చిన తర్వాత అది ఇంకా కామ అంటే ఇంగ్లీష్లో డిజైర్ అని కదా కోరిక. ఈ కామ అనేది చూడండి, ఇంగ్లీష్లో ఒక పదాన్ని రాసి మీరు ఇంకా కొన్ని పదాలను రాసి ఇంకా అయిపోయింది రాయటం అంటే ఫుల్ స్టాప్ పెడతాం కదా, ఫుల్ స్టాప్ ఒక డాట్. కానీ కామ అంటే ఏంటి? ఇంకొకటి ఉందని అర్థం. కామ అంటే ఇంకొకటి రాయాలి, కామ మరొకటి రాయాలి. ఈ కామ సంస్కృతం ఆ ఇంగ్లీష్ కామాలాగా ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఇట్లా ఇంకా కామానే కానీ ఫుల్ స్టాప్ రానే రాదు. అంటే కోరికలు ఎన్నిటికి కూడా పూర్తి అయినాయి, కామాలను పూర్తి అయిపోయినాయి, ఇంక నేనేమి అడిగేందుకు ఆశపడేందుకు ఏమి లేవు అనేది ఉంటుందా? మనం మామూలుగా జీవితం నడవటానికి కావలసిన తిండి, బట్ట, ఆశ్రయం, ఇల్లు, వాకిలి, తిండి, ఈ ఇల్లు, వస్త్రం, తిండి, ద ఫుడ్, షెల్టర్ అండ్ ద క్లోదింగ్, అవి మినిమం కావాలి. వాటిని కోరుకోవటం అది ఆశ కాదు, అది జీవించడానికి. కానీ లగ్జరీస్గా జీవించాలి, ఇంకా కంపేర్ చేసుకొని జీవించాలి, పోటీపడి జీవించాలి అని చెప్పేదంతా కామనలు ఇవి అంతు లేవు. అప్పుడు అలా కామములు వచ్చిన తర్వాత ఆ కామము చేత ఇప్పుడు కామము నెరవేరిందంటే ఒక ప్రాబ్లం, కామం నెరవేరకపోతే ఒక ప్రాబ్లం. చూసారా? తర్వాత స్టెప్ భగవంతుడు ఎన్ని వచ్చిన ఇప్పుడు ధ్యాయతః విషయాన్ పుంసః సంగః ఉపజాయతే సంగాత్ కామః సంజాయతే. ఇంకా తర్వాత అక్కడ నిలిచిందా? నిలవలేదు కదా. ఇప్పుడే అసలు సినిమా అంతా మెయిన్ సినిమా ఇంట్రెస్టింగ్. ఆ డిజైర్ ఇప్పుడు కామ అది నెరవేరాలి, ఎట్లా పొందేది, ఎట్లా, ఏం చేయాలి, దానికి ఇంకా ఆలోచిస్తే అది కనుక పొందకపోతే, జరగకపోతే నాకు
ఏమొస్తుంది? క్రోధం వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ కామన్ అంటే ఏదో వస్తువు గురించి కదా, అన్ని రకాలు తీసుకోవాలి. భగవంతుడు ఇక్కడ కోపం అని మాత్రమే చెప్పాడు. సరే, అది నెరవేరలేదు, నాకు దొరకలేదంటే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. ఇంట్లో నేను అనుకున్నట్లుగా నా భార్య వినటం లేదు, నా యొక్క కోరిక ఏంటి? నేను చెప్పినట్లుగా ఆమె నడవాలి, నా ఒక్క మాట కూడా తప్పకూడదు అని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు. ఇప్పుడు ఆవిడ వినదు. ఎందుకు వినాలి? అందరూ నువ్వు చెప్పినట్లుగా అన్నీ వింటారు, వాళ్ళు అట్లాగే అనుకుంటారు. వీటిలో గొడవలు ఎక్కడొస్తాయంటే ఇట్లానే మనం మన యొక్క భావాలన్నింటినీ ఇతరుల యొక్క తల మీద రుద్దాలని అనుకుంటాం. పిల్లల మీద కానీ అంతే. పిల్లల గురించి చాలా ఎక్స్పెక్టేషన్. అప్పుడు చిన్న పిల్లవాడు, వాడు ఇప్పుడే ఎల్కేజీ యూకేజీకి వెళ్తున్నాడు. వాడు అక్కడ స్కూల్లో ఫస్ట్ రావాలని చెప్పి అమ్మకు మదర్కి ఒకే ఆశ. అందుకని వాడు కనుక ఇంకొక పొందకపోయినాడంటే అమ్మ కోపం చూపిస్తుంది వాడి మీద. ఎందుకంటే నేను అనుకున్నట్లుగా వాడు చేయలేదు. ఇలా అన్నిట్లోనండి, భార్య, భర్త, పిల్లలు, ఇంట్లో వేరే రిలేషన్షిప్లు, ఆఫీసులు, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఇంతే. ఎందుకంటే నేను ఆశపడ్డాను, నాకు ఇట్లా జరగాలని ఉంది, ఇట్లా అవ్వాలి, అవ్వలేదే అని చెప్పి కోపం వస్తుంది. కోపం వచ్చేసి క్రోధంగా వస్తుంది. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా తీసుకోవాలి. భగవంతుడు ఇక్కడ చెప్పలేదు, వేరే చోట చెప్తాడు. సరే అండి, నేను అనుకున్నది నెరవేరింది, నేను చెప్పినట్లే నేను అనుకున్నది వచ్చింది, నేను కొనేశాను, వచ్చింది వస్తువు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఇది బాగా పనిచేయాలి, ఇది లేకపోతే ఏదైనా ఏదైనా అనుభవం కూడా ఏదైనా లేకపోతే నేను చెప్పినట్లే ఇప్పుడు వాళ్ళు వింటున్నారు, బాగుంది, గుడ్. వింటే ఇంకేంటి తర్వాత గ్రీడినెస్ వస్తుంది. లోభం అంటే ఏంటి? నా భార్య ఎప్పుడూ ఇలా వింటూనే ఉండాలి అని లోభం వస్తుంది. నా పిల్లలు ఎంత వయసు వచ్చినా ఏమైనా నేను అనుకున్నట్లుగా వాళ్ళు వినాలి, నడవాలి. ఇట్లా జరిగితే లోభం పెరుగుతుంది. అంటే దాని మీద నీకు పొసెషన్ పెరుగుతుంది, దాని మీద అథారిటీ చూపించాలని అనుకుంటుంటావు. ఆ తర్వాత జరగకపోతే క్రోధం వస్తుంది. ఇక్కడ భగవంతుడు క్రోధాన్ని మాత్రమే తీసుకొని టాపిక్ని బిల్డప్ చేస్తున్నారు. లోభపడిన వాడి గతి కూడా ఇదే అని మనం అర్థం చేసుకొని సైడ్ బై సైడ్ దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్రోధం, ఆ క్రోధం వచ్చిన తర్వాత ఇంకా అదేంటి అట్లా ఊరికినే వచ్చి అట్లా ఉంటుందా ఏంటి లోపల? జేబులు హ్యాండ్ కర్చీఫ్లాగా అట్లా ఉంటుందా? అది క్రోధం ఎక్స్ప్రెస్ చేస్తావు, ఎందుకంటే లోపల మండిపోతున్నది. నేను చెప్పాను, భార్య భర్త ఇద్దరు కొట్టుకు వెళ్ళారండి. కొట్టులో అక్కడ దీపావళి సమయంలోనూ ఏదో పండగ సమయంలో మంచి మంచి డిజైన్లు వచ్చినాయి, శారీ వచ్చింది, అంతా వచ్చింది. ఈవిడ కొనాలని ఉంది. భర్తకి చెప్పింది, రేట్ అడిగారు, అన్నీ అడిగితే ఈ చీర 10,000 అన్నారు. ఇప్పుడు మరి అంత లేవు, చూద్దాం, మళ్ళీ ఒక వారం తర్వాత ఏదైనా డిస్కౌంట్ ఇస్తారేమో, వచ్చే వారం మళ్ళీ వద్దాం, ఆలోచిద్దాం అని చెప్పి భర్త ఒప్పుకోలేదు. సరే వెళ్ళిపోయారు ఇంటికి. సరే తర్వాత వచ్చి చూద్దామండి, కొందాం, సరే డబ్బులు పర్వాలని మొత్తంలో ఇంట్లో ఒప్పింపజేసింది. భర్తకి చెప్పి అట్లాగే నేను కూడా కొంచెం దాచిపెట్టానండి, ఆ డబ్బులు వేసి ఈ డబ్బులు వేసి కొందాం అని చెప్పి కొట్టుకొచ్చి అడిగితే ఆ చీర పోయినసారి చూసామే, ఆ డిజైన్ అదంతా లేవండి, అన్నీ అమ్ముడుపోయినాయి. అన్నీ అమ్ముడుపోయినాయి అంటే ఇంకా కడుపు మండుతుంది. అన్నీ అమ్ముడుపోయినాయా? ఎవరు ఆ దౌర్భాగ్యులు అన్నీ కొనుక్కుపోయారు? ఎందుకంటే ఎవరో కొనుక్కుపోయారు, నాకు దొరకలేదు. మీకు ఆ రోజే చెప్పాను, మళ్ళీ వస్తుందా? వస్తాయి, వచ్చినా కూడా ఇంకొక 2,000 ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ. డిమాండ్ ఉన్న వాటన్నిటికీ రేట్లు పెరుగుతుంటాయిగా, చూసారా? పెరుగుతాయి రేట్లు. అందుకని క్రోధం వచ్చేస్తుంది. ఆ క్రోధం వచ్చిన తర్వాత ఇంక తిడుతుంది కదా మరి మొగుడిని, ఇంకా నానా పాటలు పెడుతుంది, ఇంట్లో తిండి పెట్టదు, వంట చేయదు, అన్నీ అవుతాయి.
పాత్రలు విసిరేస్తుంది. మీకు ఆ రోజే చెప్పాను, వింటేగా మీరు ఎప్పుడు ఇంతే అని చెప్పి చూడండి. ఇప్పుడు దొరుకుతుందా మళ్ళీ? ఏదైనా కానీ, ఈ వస్త్రం ఎగ్జాంపుల్ కాదు, ఏదో కొనాలనుకుంటారు, ఒక చోట హౌస్ సైట్ కొనాలనుకుంటారు, లేదా ఇల్లు కొనాలనుకుంటారు, అన్నిట్లో కొంచెం పితలాటకాలేగా. శాంతంగా కాంప్రమైజ్ అవుతూ ఏదేదో చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ చివరికి మనకు బాటమ్ లైన్ ఏంటంటే, నేను లోపల శాంతిగా ఉన్నానా, క్రోధముగా ఉన్నానా? మరొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏంటండి ఇంతసేపు మాట్లాడుతున్నారు? మరి ఇదే మాట్లాడేసినవి మీకు మనకు అర్థం కావాలి కదా. భగవంతుడు ఏదో లైట్గా అట్లా చెప్పేశాడు, 8 స్టెప్పులట నిచ్చెనట, పైనుంచి కింద పడ్డవాడు డమాలను కింద పడతాడట. నాకేంటి ప్రయోజనం? ఏదో కథ చెప్తున్నారు పిల్లలకి చెప్పినట్లు. ఈ క్రోధం అట్లా రకరకాలుగా. బాటమ్ లైన్ ఏంటి? హ్యాపీగా ఉన్నావా, దుఃఖపడుతున్నావా? అది బాటమ్ లైన్. ఇంకో ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒక చోట ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 2 గర్ల్స్. దాంట్లో ఒక పెద్దమ్మాయి వచ్చి బాగా తింటుంది, అన్నీ తింటుంది, కొంచెం లావుగా ఉంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, కొంచెం ఓవర్ వెయిట్. ఈ చిన్నపిల్ల సిస్టరు ఎప్పుడూ బాడీ కాన్షియస్నెస్, వెయిట్ కాన్షియస్నెస్. అందుకని వెయిట్ ఇంతకంటే పెరగకూడదు, ఈ నడువు ఇంతకంటే పెరగకూడదు అని చెప్పి కొన్ని కొలతలు పెట్టుకుంటారు ఈ ఆడపిల్లలు. అందుకని చాలా రిస్ట్రిక్ట్ తినరు. ఎందుకంటే అట్లా స్ట్రిమ్గా ఉండాలి. కానీ అట్లా సరిగ్గా తినక సన్నగా ఉండటం చేత ఎప్పుడు క్రాంకీగా ఉంటుంది అమ్మాయి. క్రాంకీ అంటే ఏంటి? అన్నిటికి విసిగించుకోవడం, చీదరించుకోవడం, సడన్లీ షార్ట్ టెంపర్నెస్, ఇవన్నీ ఉంటాయి. ఈ చిన్నమ్మాయి ఒకరోజు అక్కతోటి లావుగా ఉండి సంతోషంగా ఉండి ఆ అమ్మాయితో ఆడుతూ ఉంటుంది, అక్కతో, ఎందుకు నువ్వు అంతంత తింటావు, కొంచెం తగ్గించుకోవచ్చు కదా, చూడు ఓవర్ వెయిట్ ఎట్లాగున్నావు అంటే, సరే ఓవర్ వెయిట్ ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు చూడు అసలు తినకుండా ఎప్పుడు చూసినా బాడీ కాన్షియస్నెస్, వెయిట్ కాన్షియస్నెస్లో ఉండి క్యాలరీస్ కౌంటింగ్. నువ్వేంటి ఎప్పుడు క్రాంకీగా ఉన్నావు, నువ్వు బాగా తిని ఆ క్రాంకీనెస్ని పోగొట్టుకోవచ్చు కదా అని ఆవిడ చెప్పింది. ఇప్పుడు ఎవరిని మారుస్తారు? ఒకళ్ళకి అది నచ్చింది. కానీ దీంట్లో ఏంటంటే, ఆ పెద్దమ్మాయి గుండుగా లావుగా ఉండి అన్నీ తింటే హ్యాపీగా ఉన్నావా లేదా నువ్వు? అందుకని తినకుండా ఉండి హ్యాపీగా ఉంటే ఓకే, ఉండలేవు. అలా లోకంలో మనం నేను ఇది చేశానో చెయ్యలేదో, అయినా పొందానో పొందలేదో, నెమ్మదిగా శాంతిగా ఉన్నానా లేదా అనేది అడిగి చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, ఈ విషయాలు ఇంకా కూడా కొంచెం మాట్లాడాలి, ఎక్కువ చెప్పాల్సినవి ఉన్నాయి. నిదానంగా వెళదాం. కోపం వరకు వచ్చాం. ఇక కోపించుకోకండి. వచ్చే క్లాసు మళ్ళా మాట్లాడేంత వరకు కోపము రాకూడదు, కోపమును జయించాలి. అనేక విషయాలు ఉన్నాయి దాని గురించి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.